ఇప్పుడు దేవుడు గుళ్ళో ఉన్నాడా లేడా అంటే మంత్రప్రతిష్ఠితమైన శక్తి ప్రకారం ఉన్నాడు. జరగవలసిన ఉపచారాలు పద్ధతిగా జరగకపోతే ఉండడు, వెళ్ళిపోతాడు. అందుకే దేవాలయాల్లో ఇప్పుడు షోడశోపచారాలు పద్ధతులు అన్నీ మనం మార్చేయకూడదు. అవి ఎలా ఉంటాయో అలా జరగవలసిందే. జనం వచ్చి చూడడానికి వీలుగా దేవాలయ సమయాలు మార్చేయకూడదు. కరెక్షన్ ఇంపార్టెంట్ కాదు దేవాలయాల్లో. ఆ సంప్రదాయాలు నడవడమే లెక్క. అర్చకులు వేద పండితులు అక్కడ ఉండేవాళ్ళు ఎలా చెబుతారో అలా చేయాల్సిందే తప్ప జనం బాగా వస్తున్నారండి తెల్లరకట్టే చేయండి దేవుణ్ణి 1 గంటకే లేపేయండి మళ్ళీ 12 ఆయన మాత్రం పడుకోదా? 1 గంటకు లేపేసి 12కి పౌళంబి సేవ పడితే గంట. ఈ దేవుణ్ణి అలా లేపితే మరి వాళ్ళకి అమ్మా నాన్న ఉన్నారండి. ముఖ్యంగా వెంకటేశ్వరకి ఒకళ్ళు మాత్రం తోలు తీసేస్తుంది ఆవిడ. మా అబ్బాయిని అప్పుడు లేపుతారా అని తప్పండి. అది ఆచారం ఆచారమే. మన ఇంట్లో మన ఇష్టం అమ్మ వేరే, మన స్ఫూర్తి కోసం పెట్టుకున్నావు, అది వేరే విషయం. అది మన ఇష్టం, మనకు ఓపిక. దేవాలయం అలా కాదు, ఊరుమ్మడికి సంబంధించిన వ్యవహారం అది. అక్కడ ఆచారాలు ఖచ్చితంగా ఎందుకు పాటించాలి అంటే కానీ మనకేదో 7 గంటల నిద్ర అవసరం. దేవుడు 6 గంటలైనా ఉండాలా వద్దా? ఏమి మనుషులు రాని ఆలయంలో పూజారి గారు 6ంటికే పాడేస్తాడు పాలం పాట. ఇది ఆయన వెళ్ళిపోవాలి. బాగా ఆదాయం జనం వస్తుంటే 1 గంటలైనా పాడరు. అది కుదరదండి. అలాగే మీ ఆదాయాలు లెక్క కాదు, ఇక్కడ ఆలయ సంప్రదాయాలే లెక్క. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? భక్తులు వస్తూ ఉంటారు, వెడుతూ ఉంటారు, దేవుడు ఉంటాడు అక్కడ. లాభం లేదు రబ్బాయి, వెళ్ళిపోతాడు ఆయన. అంటే మంత్రం చేత ఆవాహన చేసినటువంటి సాకారమై ఉన్న శక్తి ఉంది, అది ఖచ్చితంగా ఉంటుందని లేదండి. ఇప్పుడు నిరాకారమైన జీవుడు సాకారమైన శరీరంలో ప్రవేశించాడు, ఖచ్చితంగా ఉంటాడా? శరీరం ఆరోగ్యంగా ఉన్నంతకాలమే ఉంటాడు. తేడా వస్తే పోతున్నాడా లేదా? దేవుడైనా అంతే. అంచేత జీవో దేవ సనాతన, దేవుడు ఒకటే. ఇది చిన్నది అది పెద్దది అనే విషయం తప్పితే శక్తుల్లో తేడా ఏం లేదు ఇక్కడ. కానీ లలితా సహస్రం చెప్పింది నేను తరచూ ఆ నామాలు ఎందుకు ప్రస్తావిస్తాను అంటే వ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణంలో రాసిన లలితా సహస్రాన్ని మించినటువంటి సహస్రనామం 14 లోకాల్లో లేదు. 14 లోకాల్లో లేదు. లలితా సహస్రం అంత గొప్పది. కనీసం పారాయణ కోసమైనా ముందు చదవండి. వీలైతే పారాయణ ముగిశాక 10 నామాల అర్థం చదువుకుని పక్కనెట్టేయండి. నేను ఇదివరకు చెప్పే మళ్ళీ చదువు 10 నామాల అర్థం ఎక్కువ వద్దు. పారాయణ 10 సార్లు చేసాం అని చెప్పకండి అమ్మ. పారాయణతో ఆపేయకండి. పారాయణ అయిపోయాక 10 నామాలకు అర్థం ఊరికే ఏకవాక్యార్థం, పెద్ద విశేషాలు వ్యాఖ్యానాలు వద్దు. ఏదో నిర్ద్వైత, ద్వైతము లేనిది, ద్వైత వర్జిత, భేదమును వివర్జించినది అంటే చాలు ఒక వాక్యం. ఏకాకిని ఒక్కతే ఉండునది, ఒక మహాశక్తి చాలు. ఒక 10 నామాలు 100 రోజుల్లో మీరు మొత్తం లలితా సహస్రనామాల అర్థాలు తెలుసుకున్న వాళ్ళు అవుతారు. ఎంత జ్ఞానవంతులు అవుతారో, జీవితం ఎంత బాగుంటుందో ఆలోచన చేయండి. ఇది పారాయణ చేయగానే ఏదో వచ్చేస్తుంది అనుకుంటే ఇందాక కహోఢుడు కథ అలాగే అవుతుంది. అంతవేద పారాయణ చేశాడు, తన కొడుక్కి తానే చిచ్చు పెట్టుకున్నాడు అక్కడ కోపంలో. ఈ కోపాన్ని జయించినప్పుడు ఇవన్నీ దేనికి? నిష్క్రోధ, క్రోధశమని, నిర్లోభ, లోభనాశిని, అందులోనే ఉంది కదా. నిష్క్రోధ, అమ్మవారికి క్రోధం లేదు. క్రోధశమని, మన కోపాన్ని శమింపజేస్తుంది. మరి దేనికి మన కోపాన్ని శమింపజేసుకోకపోతే మనం ఎలా శమింపజేస్తుంది? ఆవిడ వచ్చి కోపం వదిలేరా ఉంటుందా? లేదు, మనలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి రూపంలో అమ్మవారు ఉంది. ఆ శక్తితో నీ కోపాన్ని నువ్వే తగ్గించుకోవాలి. అది క్రోధశమని. ఎవరో వచ్చి తగ్గించరు. లేకపోతే ఏం చేస్తాం? ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు కోపం బాగా ఎక్కువండి, వాడు 4 బిళ్ళలు రాసేసి 400 కొట్టేస్తాడు. బిళ్ళలాగా ఉంటే పైగా 400 ఖర్చు అయినందుకు ఆయన మీద మనకు కోపం వస్తుంది. లేదు ఇంకో గురువుగారు ఎవరు ఉంటే నీకు క్రోధం రావడానికి కారణం ఏంటంటే గురుడు 9లో ఉన్నాడు, శుక్రుడు 7లో ఉన్నాడు అంటాడు. దానికోసం ఏదో చేస్తానంటాడు. వాడు 10,000 కొట్టేస్తాడు. ఆ తర్వాత వాడి మీద కోపం వస్తుంది. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం కంటే అసలు నాకు కోపం ఎందుకు వస్తుంది? దేనికి వస్తుంది? అసహనం వల్ల చాలామందికి కోపం వస్తుంది. అసలు వేచి చూడలేరు దేనికోసం. వేచి చూడలేకపోవడం వల్ల కోపం వచ్చేస్తూ ఉంటుంది. లేదు నిజంగానే వాళ్ళు తప్పు చేస్తే కోపడాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయమ్మా. అప్పుడు పైకి మాత్రమే కోపాన్ని అభినయించాలి, లోపల ఉండకూడదు. ఒక నౌకరు దగ్గర కాస్త కోపం ప్రకటించలేదు అనుకోండి, వాడు పని చేయడు. ఏంటిది ఎందుకు ఇస్తున్నావు చేద్దాం పల్లెకి ఇక్కడ ఏం చేస్తున్నావు అనాల్సిందే. కానీ వెంటనే అయిపోగానే నమశివాయ నమశివాయ, ఆ నౌకరులో ఉన్నది మనలో ఉన్నది శివుడే అనాలి. కాబట్టి అన్నవంతే. వెంటనే వాడు మహాయోగి. మీరు ఇప్పుడు రాజ్యం పరిపాలించవచ్చు, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ నడపచ్చు, సంవత్సరానికి ఏముందండి చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఇది కాకుండా మనం ఏం చేస్తూ ఉంటాం? నేను కోపడ్డాను, దెబ్బకి సరిగిపోయింది, ఈ చిటికలు వేసామంటే అహంకారం ప్రవేశించింది అనమాట. అప్పుడు ఆ విషయం వాడికి తెలిసిందనుకో, ఈసారి కోపడు ఏం జరుగుతుందో చూస్తా అంటాడు వాడు. ఇంకెప్పుడు చిటికలు ఎత్తావా, చితి పేర్చుకుంటావా? పనిచేసేవాడు సరిగ్గా పనిచేయడు. అవసరమైతే వాడినే పిలిచి కోపంలో ఏదో అన్నానయ్యా, నువ్వు సరిగ్గా ఉండాలి కదా, అందుకే నువ్వు మంచి కూరడు అయ్యా, బాగా చేస్తావు, కానీ కొంచెం ఒక మాట అనకపోతే మీరు అనకపోతే ఎవరంటారు సార్ అంటాడు. వెంటనే అయిపోయింది, సమస్య పరిష్కారం అయిపోయింది. ఈ ఆచరణ ఇక్కడ చూడండి, మీకు సరిగ్గా దీనికి సమాధానం. సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి. లోకంలో ఉండే సద్రూపం అసద్రూపం 2 అమ్మవారే ధరించింది అనడానికి దీనికి ఉదాహరణ ఏమిటో తెలుసా? మళ్ళీ కలే. మంచం మీద పడుకున్న మనిషి సద్రూపం, 6 అడుగుల పొడుగు, కళేబరం కనపడుతుంటే ఉంది అనకుండా ఎలా ఉంటామంటే ఉన్నాడుగా, ఊపిరి పీలుస్తున్నాడుగా, ఆ ఊపిరి మానేస్తే కిందకి లాగేస్తాంగా,
అంచేత సద్రూపం, మంచం మీద పడుకున్న రూపం ఒకటి ఉంది కదా, సద్రూపం ఉంది. ఆ లోపల కలగంటున్నాడు కదా, కలలో అతను ధరించిన రూపం అసద్రూపం. అది ఉందా అంటే ఉంది, లేదంటే లేదు. కల్లో ఉన్నంతసేపు ఉంది, బయటికి రాగానే లేదు. ఇప్పుడు ఈ పడుకున్నవాడు కల్లో రూపం ఒకటే కాదా? ఈ రెండు రూపాలు అమ్మవారే. సృష్టి అంతా ఉండే రెండు రూపాలు అమ్మవారే. సదసద్రూపధారిణి. ఎంత హాయిగా ఉందండి నామాలకు అర్థం తెలిస్తే. సద్రూపం అసద్రూపం రెండు. ఒక జీవుడైన మనం దిక్కుమాలిన పరుపు మీద పడుకుని రెండు రూపాలు ధరించడం సాధ్యమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో పడుకుని ఇన్ని వేల రూపాలు ధరించాడంటే ఆశ్చర్యం ఏముంది? అది నిజం కదా, అది నిజం కదా. నారాయణమూర్తికి అంటున్న కళ, మన జీవితాలన్నీ ఆయనకు అంటున్న కళ. మనకెందుకండి గొడవ దీని గురించి? ఏదో ఒకటి జరగని. ఇవాళ పంట రేపు పెంట, రెండింటికి సిద్ధమే. ఏమైపోయిందట ఇందులో? ఈ భావన ఉంటే మనిషి సుఖంగా ఉంటాడు. అందుకని ఆ భావన కలగగానే అష్టావక్రుడు ఇప్పుడు చెబుతున్నాడు, సమాధానం వినవయ్య. సాకారం 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 అనృతం చైవ సాకారం అనృతం విద్ధి నిరాకారం తు నిశ్చలం సాకారం అనృతం విద్ధి నిరాకారం తు నిశ్చలం ఏతత్తత్వోపదేశేన న పునర్భవ సంభవ. ఎంత చక్కగా ఎంత స్పష్టంగా ఉంటుందో. శంకరాచార్య వేదాంత డిండిమ స్తోత్రం ఎలా ఉంటుందో ఇది అలా ఉంటుంది. కాకపోతే ఆయన ఏం చేస్తారంటే 3 దెబ్బల్లో మంచి ఉదాహరణ కూడా చెబుతారు. ఈయన అక్కడక్కడ ఉదాహరణ చెప్పకుండా కాస్త పచ్చి వేదాంతం చెబుతాడు. నేను చెప్పానుగా పచ్చి తీయని పట్టు దులిపి తీసినట్టుగా ఉంటుందని. సరే, మీకు ఆ సమస్య ఉంది, అదేదో నేను పడతాను, అర్థమయ్యే ప్రయత్నం చేస్తాను. సాకారం అనృతం విద్ధి. నీ కనిపించే ఏ ఆకారమైనా నన్ను మన్నించండి, దేవుడి ఆకారం సహా అది అనృతం విద్ధి, అది నిజం కాదు. గుళ్ళో విగ్రహం సహా, గుళ్ళో శివలింగం సహా, ఎంత పెద్ద క్షేత్రంలో ఉన్న దైవ రూపమైనా అది సాకారం అనృతం విద్ధి, అది నిజం కాదు. నిరాకారంతో నిశ్చలం. నిరాకారం ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. మరి ఆ నిరాకారం సాకారంలోకి ఎలా ప్రవేశించిందయ్యా? నిరాకారాన్ని పట్టుకోవడానికి యంత్రం పనికి రాదు, తంత్రం పనికి రాదు, ఒకే ఒక్క మంత్రం పనికొస్తుంది ఖచ్చితంగా నిరాకారం. ఇప్పుడు మంత్రశక్తి ఎంత గొప్పదో, వేదం ఎంత గొప్పదో ఆలోచించండి. నిరాకారాన్ని పట్టుకోగలిగిన శక్తి మంత్రం ఒక్కటే. అందుకే వేద పండితులు ప్రతిష్ఠ చేసేటప్పుడు మంత్రశక్తితో ఏ దేవాలయం అయితే ఆ దేవతకి సంబంధించిన బీజాక్షరాల ద్వారా ఆ నిరాకారాన్ని సాకారంలోకి తీసుకొచ్చారు. మన శరీరంలో కూడా జీవుడు ఎక్కడున్నాడు ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నాం. అంచేత సాకారం అనృతం విద్ధి. నీకు కనిపిస్తున్నటువంటి శరీరమే అబద్ధం, దైవ విగ్రహం సహా. ఆ దైవంలో మంత్రప్రతిష్ఠితమైన శక్తి నిజం. ఇప్పుడు దేవుడు గుళ్ళో ఉన్నాడా లేడా అంటే మంత్రప్రతిష్ఠితమైన శక్తి ప్రకారం ఉన్నాడు. జరగవలసిన ఉపచారాలు పద్ధతిగా జరగకపోతే ఉండడు, వెళ్ళిపోతాడు. అందుకే దేవాలయాల్లో ఇప్పుడు షోడశోపచారాలు పద్ధతులు అన్నీ మనం మార్చేయకూడదు. అవి ఎలా ఉంటాయో అలా జరగవలసిందే. జనం వచ్చి చూడడానికి వీలుగా దేవాలయ సమయాలు మార్చేయకూడదు. కలెక్షన్ ఇంపార్టెంట్ కాదు దేవాలయాల్లో. ఆ సంప్రదాయాలు నడవడమే లెక్క. అర్చకులు వేద పండితులు అక్కడ ఉండేవాళ్ళు ఎలా చెబుతారో అలా చేయాల్సిందే తప్ప జనం బాగా వస్తున్నారండి తెల్లరకట్టే చేయిపోయింది దేవుణ్ణి 1 గంటకే లేపేయండి మళ్ళీ 12 ఆయన మాత్రం పడుకోదా? 1 గంటకి లేపేసి 12కి పౌళంబి సేవ పడితే గంట. ఈ దేవుణ్ణి అలా లేపితే మరి వాళ్ళకి అమ్మా నాన్న ఉన్నారండి. ముఖ్యంగా వెంకటేశ్వరకి ఒకళ్ళు మాత్రం తోలు తీసేస్తుంది ఆవిడ. మా అబ్బాయిని అప్పుడు లేపుతారా అని? తప్పండి అది. ఆచారం ఆచారమే. మన ఇంట్లో మన ఇష్టం అమ్మ వేరే, మన స్ఫూర్తి కోసం పెట్టుకున్నావు, అది వేరే విషయం. అది మన ఇష్టం, మనకు ఓపిక. దేవాలయం అలా కాదు, ఊరుమ్మడికి సంబంధించిన వ్యవహారం అది. అక్కడ ఆచారాలు ఖచ్చితంగా ఎందుకు పాటించాలి అంటే, కానీ మనకేదో 7 గంటల నిద్ర అవసరం. దేవుడు 6 గంటలైనా ఉండాలా వద్దా? ఏమి మనుషులు రాని ఆలయంలో పూజారి గారు 6ంటికే పాడేస్తాడు పాలం పాట. ఇది ఆయన వెళ్ళిపోవాలి. బాగా ఆదాయం జనం వస్తుంటే 1 గంట అయినా పాడరు. అది కుదరదండి. అలాగే మీ ఆదాయాలు లెక్క కాదు ఇక్కడ, ఆలయ సంప్రదాయాలే లెక్క. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? భక్తులు వస్తూ ఉంటారు, వెడుతూ ఉంటారు, దేవుడు ఉంటాడు అక్కడ. లాభం లేదు అబ్బాయి, వెళ్ళిపోతాడు ఆయన. అంటే మంత్రం చేత ఆవాహన చేసినటువంటి సాకారమై ఉన్న శక్తి ఉంది, అది ఖచ్చితంగా ఉంటుందని లేదండి. ఇప్పుడు నిరాకారమైన జీవుడు సాకారమైన శరీరంలో ప్రవేశించాడు, ఖచ్చితంగా ఉంటాడా? శరీరం ఆరోగ్యంగా ఉన్నంతకాలమే ఉంటాడు. తేడా వస్తే పోతున్నాడా లేదా? దేవుడైనా అంతే. అంచేత జీవో దేవ సనాతన. దేవుడు ఒకటే. ఇది చిన్నది అది పెద్దది అనే విషయం తప్పితే శక్తుల్లో తేడా ఏం లేదు ఇక్కడ. ఇది సాకారం అనృతం విద్య. అందుకని ఎప్పుడు శరీరాన్ని నమ్ముకోకయే, ఇది ఎప్పుడైనా పోయేది. అందరికీ తెలిసే విషయం, అందరికీ తెలిసే విషయం. ఒక చిన్న పిల్ల పుట్టిన వెంటనే మీరు 12 నెలలు 12 ఫోటోలు తీయండి. ముచ్చటగా సరదాగా ఈవేళ అవకాశం ఉంది కదా. 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 12వ నెల, ఈవేళ మా అబ్బాయి పుట్టినరోజు, మా అమ్మాయి పుట్టినరోజు. ఈ ఫోటోలు చాలా బాగున్నాయి. ఈ ఫోటోలు తీసి పెట్టే వాళ్ళకి చేయండి, మీరంతా చేయండి. ఇప్పుడు నేను ఒక మాట చెబుతా, దాన్ని వాస్తవంగా వేదాంతంలోకి మార్చండి. ఆ పిల్ల పుట్టినప్పుడు ఎలా ఉంది? 1వ నెల, ఇంకా అంతకంటే ముందు కూడా తీస్తాం కదా, 1-2 ఫోటోలు. 1వ నెల, 2వ నెల, 6వ నెల, 12వ నెల. 12వ నెలలో మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి మీకే ఆశ్చర్యం కలిగిస్తున్నారా లేదా?
ఇదే కదండి భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతరప్రాప్తికి ధీరస్తత్ర నముక్ష్యతి. దేహంలో మనం ఉండగానే ఈ దేహానికి బాల్యం వచ్చింది, కౌమారం వచ్చింది, యవ్వనం వచ్చింది, ప్రౌఢ వయస్సు వచ్చింది, వార్ధక్యం వచ్చింది, అలాగే మృత్యువు కూడా వచ్చిందా? ఇన్ని భరించావు, దానికి ఎందుకు కంగారు పడతావు అన్నాడు ఆయన. ఇన్ని వచ్చినప్పుడు అది రాదా? ఇవి రాకుండా అది వస్తుందా? ఈ విషయం మనకు ఎలా అర్థమవుతుంది? పిల్లల్ని ఒకటో ఏడాది, మరి నెలలు కాకుండా ఇప్పుడు ఏడాది దాటిపోయింది అక్కడ, ఒకటో ఏడాది ఒక ఫోటో, మళ్ళీ సరిగ్గా ఏడాదికి ఇంచుమించు అదే తేదీలో ఒక ఫోటో, ఇలా ఒక 20 ఏళ్ళు అయ్యాక ఏడాది శిశువుని 20 ఏళ్ళకి వరుసగా 20 ఫోటోల్లో చూడండి, మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి మీకు చాలా ఆశ్చర్యం కలిగిస్తారు. ఎలా, ఎంత ఆశ్చర్యం అంటే సాకారం అనృతం విద్ధి. ఒకటో ఏడాదిలో ఉన్న ఆకారం 20 ఏళ్ళప్పుడు లేదు, 5 ఏళ్లకే లేదు కదండి, 20 ఏళ్ళకి లేదే. 20 ఏళ్ళప్పుడు ఉన్న ఆకారం 60 ఏళ్ళకి లేదే. కానీ లోపల మాత్రం మన వాడికి వెంకట్రావు అని పేరు పెడితే వెంకట్రావు అంటే వాడే పలుకుతున్నాడే. ఆకారం మారిపోయినా వాడేలా పలుకుతున్నాడు అంటే సాకారం అనృతం విద్ధి నిరాకారంతు నిశ్చలం. లోపల జీవుడు నిశ్చలంగా ఉన్నాడు, వాడు పలుకుతున్నాడు. ఈ ఆకారం ఎప్పుడూ అనృతమే. పిల్లాడికి నువ్వు పేరు పెడితే పలుకుతున్నాడు కదా, అది నిశ్చలం అన్నాడు. అందుకే నిరాకారం నిశ్చలం. ఆ నిరాకారం నిశ్చలం అని చెప్పడానికే మన దేవాలయాల్లో విగ్రహాలు శిలారూపంలో తయారు చేస్తారు. శిల నిశ్చలమే కదా. అంటే ఏమిటి? నీకు ఏదో విగ్రహంలా కనపడుతుంది, కానీ ఈ నిశ్చలత్వాన్ని చూడు. నువ్వు దండ వేసినా దేవాలయంలో విగ్రహం ఏం మాట్లాడదు కదండి. అక్కడ గుళ్ళోకి ఒక పాము ప్రవేశిస్తుంది, ఆ పాము శివలింగం చుట్టూ తిరుగుతుంది. శివుడు ఏం మాట్లాడు, ఊరుకుంటాడు. ఎందుకంటే అసలు గుళ్ళో ఉండే పాములు రకరకాల వ్యక్తుల కంటే ఈ పాము పెద్ద విషయం కాదు. ఇది గుళ్ళో సొమ్ములు మింగేసే పాముల కంటే గుళ్ళోకి వచ్చిన పాము పెద్ద విషయం కాదు ఇక్కడ. అందుకని ఈ పామును భరిస్తాడు ఆయన. మరి ఆయన ఆ గుళ్ళో సొమ్ములు మింగేసే పాముని, గుడి చుట్టూ తిరిగే పాముని ఒకేలా చూశాడు కదా. ఎందుకని? నిరాకారంతో నిశ్చలం. నిరాకారం సాకారం అయింది ఇక్కడ. ఆయన నిశ్చలంగానే ఉంటాడు. మీ ఇష్టం, దండలు వేసుకోండి, పూజ చేసుకోండి, 10 రోజులు నన్ను పట్టించుకోకుండా ఇలా వదిలేయండి, లేకపోతే వెనకాలకు వచ్చామని ఇంకా పాడు పనులు కూడా చేయండి ఆయన. నేనేం చేశాను, నేను చెప్పానా మీకేమన్నా అని నిశ్చలంగా ఉంటున్నాడు లేదా? ఇదే తత్వం. అందుకని మన శరీరం మంచి చేస్తుందా చెడ్డ చేస్తుందా మనమే చూసుకోవాలి. ఇంకో ఉదాహరణ చెబుతా. ఎప్పుడు నిశ్చల తత్వాన్ని చూస్తే తప్ప చంచల తత్వం యొక్క స్వభావం మనకి తెలియదు. మనం చెలుస్తున్నాం, నా శరీరం చెలుస్తోంది, మీ శరీరం ఇలాగే ఇక్కడ వాతావరణం అంతా చెలుస్తుంది, మనం చెలుస్తున్నాం కదా. ఈ చలనం సత్యమా కాదా అంటే నిశ్చలమైనటువంటి ఆత్మను చూస్తే తప్ప మనకి తెలియదు. ఉదాహరణకి ఏమిటయా, మీరు భీమవరం రైల్వే స్టేషన్కి వెళ్ళారు, ఏదో ఎక్కవలసిన రైలు ఎక్కారు. నరసాపూర్ ఎక్స్ప్రెస్ వచ్చింది 7:20కో ఎప్పుడో వచ్చింది అనుకుందాం. అప్పుడు మీరు ఎక్కి 7 గంటలకే వెళ్ళారు. మీరు ఎక్కి కూర్చున్నారు. పక్కన ఇంకో రైలు ఉంది, అదేదో ముందు వచ్చింది దేనికంటే అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఒక్కసారి అది వెళుతుంటే మీరు కిటికీలోని చూస్తే అనుమానం వస్తుంది. మన రైలు కదులుతున్నట్టుంది, 7:30 కదా కదిలేదు, ఇప్పుడు కదలదు కదా, అదేందుకు అది కదులుతుండబట్టి నీకు కదులుతున్నట్టు అనుమానం వచ్చింది. వెంటనే ఏం చేస్తామండి, ప్లాట్ఫారం కేసు చూస్తాం. ఓ పక్క ప్లాట్ఫారం ఉంటుంది కదా మనకు, రెండో పక్క రైలు వెళ్ళినా ఓ పక్క ప్లాట్ఫారమే ఉంటుందిగా. ఓ పక్క ప్లాట్ఫారం లేకపోతే మనం ఎలా రైలు ఎక్కాం కదా. అందుకని ప్లాట్ఫారం కేసు చూస్తాం. ప్లాట్ఫారం నిశ్చలంగా ఉంటుంది, అది సిమెంట్ది, అది కదలదు. అందుకని అది కదలకుండా కనబడితే ప్లాట్ఫారం కదలలేదంటే కదిలేదు మన రైలు కాదనమాట. అది ప్లాట్ఫారం కూడా కదిలింది అనుకోండి, అప్పుడేమనుకుంటే ప్లాట్ఫారం ఎలాగూ కదలదు కాబట్టి కదులుతున్నది మన రైలే అని నిశ్చయానికి వచ్చాం లేదా. అంటే చంచలమైన రైలు మన రైలు కదులుతోందా పక్క రైలు కదులుతోందా తెలియాలంటే నిశ్చలమైన ప్లాట్ఫారం చూస్తేనే తెలుస్తుంది. నిశ్చలమైన ఆత్మతత్వాన్ని చూస్తేనే చంచలమైన శరీరతత్వం తెలుస్తుంది. అత్యాధునికమైన ఉదాహరణతో సమన్వయం చేసుకుంటే మనకు తేలిగ్గా అట్టిపండు ఉడిచినట్టుగా తెలిసిపోతుంది. అందుకని అష్టావక్రుడు అంటున్నాడు, సాకారమనృతం విద్ధి నిరాకారంతు నిశ్చలం. సాకారం ఎప్పుడూ నమ్మదగిన విషయం కాదు. అనృతం అనే మాటలో కూడా ఒక విషయం ఉంది. వేదం ప్రకారం సత్యం వేరు, ఋతం వేరు. సత్యం బ్రూయాత్, ఋతం బ్రూయాత్. సత్యం మాట్లాడమని చెప్పడం ఋతం అని చెబుతాడు. ఋతం వేరు, సత్యం వేరండి. సత్యం అంటే ఖచ్చితంగా సత్యం, జరిగిందేదో అదే. ఋతం అంటే ఏమిటో తెలుసా? కాస్త అనుకూలంగా చెప్పే సత్యం. అనుకూలంగా చెప్పే సత్యం ఋతం. ఉన్నదున్నట్టు కుండ బద్దలు కొట్టేసి వాడు ఏమైపోయినా నాకు అనవసరం అని చెప్పేది సత్యం. ఈ రెండిట్లో మనం ఏం చేయాలి? ఎవరింటికైనా ఒక దుర్వార్త చెప్పాలంటే అయిపోయింది మీ పని, ఇది సత్యం, అలా బదలు కొట్టేయగలదు. విన్నవాడు కూడా అయిపోతాడు గుండెపోటు వచ్చి. దాన్ని వేదం ఏం చెప్పిందంటే ఋతం బ్రూయాత్. కాస్త మర్యాదగా చెప్పవయ్యా, అంత ఎందుకయ్యా, వాడు ఎవడో అబ్బాయి ఏదో ప్రమాదం జరిగి వాళ్ళు ఎడుతుంటే ఆ ప్రమాదం ఎలా చెబుతావా? అలా చెప్పకుండా ఏమండి ఏమిటో ఏమనుకోకండి, ఈ అబ్బాయి వెళ్ళాడు కదా, బోల్డ్ మంది కుర్రాళ్ళు తినగా ఉంటారు ఏమిటండి, అసలు ఆ స్పీడ్ పెంచేస్తారండి బాబు రింగ్ రోడ్లో అంటుంటే వాడు గుండె తయారుగా ఉంటుందమ్మా వార్త వినడానికి. అలా చేసి అప్పుడు కాస్త ఆయన మెడ మీద చేసి చాలా ఇళ్లలో జరిగేయండి, ఇలాగ మొన్న మా బంధువులంటూ కూడా ఇలా జరిగింది, మనకు వార్తలు ఉంటాయి కదా, వాటికి లోటు ఏం లేదుగా, శుభవార్తలకు లోటు కానీ వీటికి లోటు ఎక్కడుంది? పేపర్ తీస్తే అన్నీ అవే, 2 లారీలు ఢీ 10 మంది ఠా, తెల్లారు అదే వార్త. అది ఏదో వార్త పట్టుకొచ్చి ఇలా జరుగుతుందండి అనుకుంటే కాస్త ఆయన బతుకుంటాడు. ఇప్పుడు ఈయన పోయినవాడు పోతాడు, ఆయన కూడా పోతే అలాగా ఇళ్ళలో ఏమైపోవాలి? భార్య కొడుకుని భర్తని ఇద్దరిని పోగొట్టుకొని
అందుకని ఇందాక సుజాత పరిస్థితిలాగే ఉంటుంది. కొడుకేమో అష్టావక్రుడు, భర్త ఏమో పోయాడు. అప్పుడు ఏం చేయాలి? ఇలాగ మనం సత్యాన్ని వృతం చేసి చెప్పడం అంటే అది నిజమే, నిక్కచ్చిగా నువ్వు చెప్పవలసిందే. అయినా చెప్పవలసిన సమయంలో దాన్ని కాస్త జోడించి చెప్పు, ఎలా చెప్పాలో చెప్పు, అప్పుడు ఇబ్బంది ఉండదు. అంచేత వృతం అన్నాడు. అనృతం అంటే ఏమిటి? వృతానికి వ్యతిరేకం కదా అనృతం లెక్క. శరీరం నీకు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ నిజానికి లేదు అనడం కోసమే అనృతం అని వాడారు ఇక్కడ సంస్కృతం. అసత్యం అని వాడలేదు. అసత్యం అంటే అసలే లేదు. అనృతం అంటే ఋతం కనపడుతుంది నీకు, కానీ అది ఉండేది కాదు. ఎందుకంటే దాని రూపం శాశ్వతం కాదు. యౌవనం వేరు, వార్ధక్యం వేరు. అందుకని సాకారం అనృతం విద్ధి నిరాకారం తు నిశ్చలం ఏతత్వమోపదేశేన నా పునర్భవ సంభవ. ఈ తత్వం ఒక్కటి తెలుసుకోగలిగితే పునర్భవ సంభవ, నా మళ్ళీ జన్మ అనేదే ఉండదు అన్నారు. సరిగ్గా మనం శరీరం విడిచిపెట్టే సమయానికి ఈ తత్వం తెలుసుకుంటే ఎలా ఉంటాము అంటే శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటాం. మా బంధువుల్లో ఒక ఆయన అచ్యుతం గారు ఉండేవారు. మేము ఇప్పటికీ ఇంట్లో చెప్పుకుంటూ ఉంటాం. ఆయన నిత్యం భగవద్గీత చదువుతూ ఉండేవాడు. ఆ చదివింది వంట పట్టింది, ఊరికే కంఠస్థం చేయడానికి చదవాల. ఆయన పోయే రోజునే ఒక గంట ముందు ఇంట్లో ఉండే సాయంత్రం సంధ్యావందనం చేసుకుని ఇంట్లో ఉండే చాప తీసుకొచ్చి వీధిలో వేసి, అమ్మాయి నేను ఇక్కడ పడుకుంటున్నానే అని పడుకుని ప్రాణం వదిలేశాడు ఆయన. ఇప్పటికి చెప్పుకుంటాం మేము గుర్తొచ్చినప్పుడు అలా ఆయన గురించి. ఎంత యోగి అంటే నిజంగా భగవద్గీత చదివాడు. ఆ చదువుతున్న కాలంలో కూడా వీరు వారు అని లేకుండా ఆడాళ్ళు మగాళ్ళు పిల్లలు ఎవరుంటే వాడు, ఒరే ఇలా రారా ఎంత చక్కగా చెప్పాడు రా కృష్ణుడు అని చెప్పేవాట. ఆయనకి అది వంట పట్టింది. ఎంత చక్కగా చెప్పాడు వినరా అని పెద్దాళ్ళు చిన్నాళ్ళు ఎవరుంటే వాళ్ళకి చెప్పేవాడు. ఆయనకి ఎంత వంట పట్టింది అంటే మృత్యువును చాలా తేలిగ్గా తీసుకుని ఆయన సాయంత్రం సంధ్యావందనం చేసుకుని ఏదో ఆ చాప చుట్టూ బయట తెచ్చుకొని నేను ఇక్కడ పడుకుంటానండి. ఇక్కడ ఎందుకంటే మావయ్య గారు ఉంటే కాస్త గాలి వేస్తుంది పడుకుంటాను అని అలా పడుకుని శుభ్రంగా నమః శివాయ అని వదిలేశాడు ఆయన. ఈ తత్వం వంట పట్టబట్టి అప్పుడు నిశ్చింతగా ఉంటాం ఖచ్చితంగా. లేకపోతే ఏమవుతుంది, ఇంకా ఏదో దీనికి ఊపిరి పోసేద్దాం, దీన్ని కాపాడదాం అని రకరకాల ప్రయత్నాలు చేసి చివరికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు పర్వాలేదమ్మా, 80 ఏళ్ళు వచ్చినా సరే 90 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా దాని తాపత్రయం పెట్టుకుంటే వైద్యాలు పిల్లలు చేయిస్తారు. ఎలాగో చేయించుకునేవాడికి అది ఉండకూడదు. ఇక మంచంలో ఉన్నాం, పోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఎందుకురా నాన్న ఇంత ఖర్చు, ఇలా పనిరా సుఖంగా సూదిరెట్టి పొడి చేస్తున్నారా, ఒళ్ళంతా తట్టుకోలేకపోతున్నారా అనే అనాలి. అంతే. ఎందుకు అంత బాధ ఎందుకు? వెళ్ళిపోవాలి తప్పదు. ఇంకా నారాయణ నామస్మరణ చేసుకుంటే సుఖంగా ఉంటాం. ఇది ఏతత్తత్వోపదేశేన నా పునర్భవ సంభవ. ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం ఒక్క శ్లోకాన్ని.